హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పచ్చడి చేస్తున్న. ఆల్ మిక్స్డ్ పచ్చడి అంటే అన్ని రకాల కూరగాయలతో పచ్చడి. కూరగాయలు కాదు, కొబ్బరి, పుదీనా, చెన్నంగి ఆకు తెలుసు కదా మీకు, టమాటాలు, అదేంటిది ఓనగాయలు, కొత్తిమీర, చింతపండు, పచ్చిమిరపకాయలు, వీటన్నిటితో కలిపి పచ్చడి చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నేను. ఇట్లా ఇంతకుముందు ఒకసారి చేసిన, చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తున్నా. చిన్న చిన్నగా కొబ్బరి ముక్కలు కోసుకుంటానా. పచ్చళ్ళల్లో మీకు ఏ పచ్చడి అంటే ఇష్టం చెప్పండి. మా ఇంట్లో పచ్చళ్ళు అంటే అందరికీ చాలా ఇష్టము. పెట్టిన పచ్చడైనా చేసిన పచ్చడైనా చాలా ఇష్టము. కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి ఇవన్నీ మంచిగా తింటారు మా పిల్లలు. ఎందుకంటే అందులో చింతపండు వేస్తాం కదా, పుల్ల ఉంటుంది కాబట్టి చాలా ఇష్టం. మీ ఇంట్లో అందరు ఈరోజు ఏమేమి కర్రీస్ చేసుకున్నారు చెప్పండి. మండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో. మా పాప కోసం చేస్తున్నా. మా పాపకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. అన్నీ అయితే మంచిగా రెడీ చేసి పెట్టుకున్నా. పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు వేసుకున్నా. అంటే మొత్తం అట్లనే ఉంటే పైకి చిల్లుతాయని. స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు. స్టవ్ ఆన్ చేసుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాలి. పచ్చిమిరపకాయలు వేసుకుంటాను ఇప్పుడు. మంచిగా గోడాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోడించుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కూడా వేసుకున్నా. ఇలానే అవునండి, మీ అందరికీ ఏమేమి పచ్చళ్ళు అంటే ఇష్టం చెప్పచ్చు కదా ప్లీజ్. నా వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చేయొచ్చు కదా. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి, కానీ నేను ఇప్పుడు వేయను, లాస్ట్లో ఇస్తాను. పసుపు కలుపుకోవాలి. ఇవి మంచిగా వేగినాయి, తీసేస్తున్నాయి. ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అయ్యో కింద పడింది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన ఆయిల్లోనే కొబ్బరి ముక్కలు వేస్తానా. మంచిగా వేగాలి ఇవి. ఇవి కూడా మంచిగా వేయించుకున్నా కొబ్బరి ముక్కలు. ఇవి కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ కొంచెం పుదీనాకు, చిన్నంగాకు, కొత్తిమీర, ఇవన్నీ మంచిగా వేగాలి. మంచి స్మెల్ వస్తుంది. ఈ మూడు కలిపి చేస్తే చాలా బాగా స్మెల్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఇట్లా పచ్చి వాసన పోయేటట్టు వేయించుకున్న తర్వాత ఓనగాయలు, చింతకాయలు, ఓనగాయలు, ఇవి కొన్ని టమాటాలు,
ఇవన్నీ కలిసి మంచిగా ఉడకాలి. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. మంచిగా ఉడికినాయి ఇవి అన్ని. ఆకుకూరలు కూడా మంచిగా అయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరూ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎవ్వరు సపోర్ట్ చేయరు కదా. లైవ్ తీసినా కూడా ఎవ్వరు రావట్లేరు. ఏమైనా వీడియోస్ చూసినా వ్యూస్ రావట్లేరు. మిక్సీ జార్ తీసుకుంటున్నా. రోట్లో వేసి దంచితే బాగుంటుంది, కానీ మా ఇంట్లో ఇప్పుడు రోల్ అంత అవైలబుల్గా లేదు. అందుకోసమని మిక్సీ. ఈ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. మూత తినాను. కొంచెం అయితే సాల్ట్, కొబ్బరి వేసుకుంటున్నా. కొంచెం చింతపండు వాటర్ వేసుకుంటున్నా. పచ్చడి అయితే మిక్సీ పట్టినా, మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఉన్నాను కొంచెం. అవునండి, పచ్చడి వేస్తుంటే టేస్ట్ చూడడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. బాగుందా? బాగుంది. ఇప్పుడు ఒకసారి మా వారిని అడుగుదాము ఎట్లుందో. ఏమండి, పచ్చడి టేస్ట్ చూడు ఒకసారి. బాగుందా? ఈ పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెలకైనా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకైనా ఇంకా బాగుంటుంది అన్నిటికంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు, వదిలేస్తున్నారు.